ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఒక చిన్నారి జీవితం కన్నతల్లి అక్రమ సంబంధానికి బలైపోయింది. నవమాసాలు మోసి జోలపాడాల్సిన ఆ తల్లే కామాంధుడైన ప్రియుడితో కలిసి కన్న కొడుకును హతమార్చింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ భయంకరమైన దారుణం అందరినీ కలిచివేస్తోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగూల్ గ్రామానికి చెందిన స్వామి జ్యోతి దంపతులకు ఒక బాబు ఒక పాప ఉన్నారు. భర్త స్వామి క్యాబ్ డ్రైవర్గా కష్టపడుతూ కీసర పరిధిలోని హిడెన్ గార్డెన్స్ ఏరియాలో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే పెళ్లైన కొత్తలోనే జ్యోతికి తన సొంతూరు తీగుళ్లలోనే నవీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా భర్తకు తెలియకుండా చాలా రహస్యంగా ఈ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలోనే మే 29వ తేదీన భర్త స్వామి ఎప్పటిలాగే క్యాబ్ డ్యూటీకి వెళ్లాడు. అదే సమయం చూసి జ్యోతిని కలవడానికి ప్రియుడు నవీన్ ఇంటికొచ్చాడు. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో జ్యోతి 2 ఏళ్ల కొడుకు హరికృష్ణ పదే పదే నిద్రలేచి ఏడవడం ప్రారంభించాడు. తమ సుఖానికి అడ్డుగా వస్తున్నాడనే కోపంతో ఆ కన్న తల్లి కిరాతకుడైన ప్రియుడు నవీన్ కలిసి ఆ పసికందును అత్యంత దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బాబు చనిపోయాడని తెలియగానే జ్యోతి అసలైన డ్రామా మొదలుపెట్టింది. పిల్లోడు మంచం మీద నుంచి కింద పడ్డాడని, ఫిట్స్ వచ్చి నోటి మాట రావట్లేదని నమ్మించి ప్రియుడితో కలిసే హాస్పిటల్కు తీసుకెళ్లింది. అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో భార్య మాటలను నిజమేనని నమ్మిన అమాయకపు భర్త స్వామి కన్న కొడుకు అంత్యక్రియలను సొంతూరు తీగుల్ గ్రామంలో పూర్తి చేశాడు. కానీ అంత్యక్రియల తర్వాత భార్య జ్యోతి ప్రవర్తనలో మార్పు రావడం, ఆమె వ్యవహార శైలిలో తేడాగా ఉండటం చూసి భర్త స్వామికి అనుమానం వచ్చింది. వెంటనే తన ఇంటి చుట్టుపక్కలున్న కాలనీ సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడపట్టాడు. అందులో భార్య జ్యోతి, ప్రియుడు నవీన్ కలిసి తిరుగుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. దీంతో అనుమానం వచ్చి కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించారు. తామే ఈ ఘోరం చేసినట్లు ఆ విచారణ తర్వాత ఒప్పుకుంది జ్యోతి. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చిండు ఆ రోజు? అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చింది ఎప్పుడు జరిగింది? ఎన్ని గంటలకు జరిగింది? జోసిగా మాట్లాడు. 5:30కి జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? దేనితో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి తొక్కిండా? కాలు తొడిగి ఇట్లా కాలుతో తొక్కిండా? మంచం అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? ఇద్దరు మరి స్కూటీ మీద పోయారు. చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చిండు. ఏం దాకా వచ్చిండు? బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా? బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టలేదు. తర్వాత నాగరం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఏడుకు వచ్చారు? నాగారం వచ్చిరా? అప్పటికి ఆయనే ఇప్పుడు నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద ఈ యాక్టివ్ మీద పోయిరా? మరి ఆయనకి సంబంధం ఏంది? రోజు వస్తుండ ఇంటికి? రోజు వస్తాడు కదా స్వామి పోగానే? చెప్పు క్లియర్ గా ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట. ఆయన పేరేంది? ఎవరు? విషయం బయటకు రావడంతో నిన్న రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో తీగుల్ గ్రామంలో పాతిపెట్టిన 2 ఏళ్ల చిన్నారి బాడీని బయటికి తీశారు. గాంధీ హాస్పిటల్ డాక్టర్లతో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ప్రస్తుతం నిందితుడు నవీన్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.